అసలు మల్లికార్జున్ ముత్య ఎవరు? అంటే మల్లికార్జున్ ముత్య అప్పాజీ అని చెప్పేసి ఎందుకు పిలుస్తున్నారు? అంటే ఈ వ్యక్తి అసలు ఎవరు అని చెప్పేసి నేను 1 మంత్ నుంచి అంటే నాకు 1 మంత్ క్రితం నాకు తెలియడం జరిగింది. మల్లికార్జున్ ముత్య అప్పాజీ అని చెప్పేసి. సో ఈ పర్సన్ ఎవరు ఏంటి అని చెప్పేసి నేను మెల్లగా ఆరా తీస్తే కొన్ని వీడియోలు చూడడం జరిగింది. కర్ణాటకలో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడగడం జరిగింది. సో ఆయన గురించి కొన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అంటే మనం ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చేయడానికి ఎక్కువ మనం ఇష్టపడతాం. అంటే జనాలకు ఇట్లాంటి వాళ్ళని చూపియాలి, అసలు వీళ్ళు నిజమా అబద్ధం అని చెప్పేసి నిరూపిస్తాం కాబట్టి సో తనను కూడా మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నా. అదేవిధంగా తన దగ్గరికి వెళ్ళంగానే కొన్ని మన గురించి రహస్యాలు కానీ అంటే మనం ఏంటి అంటే తన ఫ్యూచర్ ఏంటి అనేది మొత్తం చెప్తాడు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అయితే మనం కూడా అక్కడికి వెళ్తే ఎక్స్పీరియన్స్ పొందుతాం. మన గురించి నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా, అసలు మల్లికార్జున్ ముత్య అప్పాజీ రియలా ఫేకా అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి కర్ణాటక వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేశా. దాని తర్వాత ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో రీసెంట్గా కర్ణాటక వెళ్ళడం జరిగింది. సో మల్లికార్జున్ ముత్య అప్పాజీ ఆశ్రమానికి. సో అక్కడికి వెళ్ళిన నేను అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ అక్కడ కర్ణాటక వెహికల్స్ అక్కడ ఏవి కూడా నాకు కనిపించలే. మొత్తం టీజీ ఏపీ వెహికల్సే మనకు ఎక్కువ కనిపించడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఒక టూమ్ ఉంది. ఆ టూమ్ దగ్గర కొంచెం ఎక్కువ ఆ నీడ ఉండడంతో అక్కడ మేము వెహికల్ ఆపడం జరిగింది. సో అక్కడ ఆపిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారు, మనకు కన్నడ రాదు. సో తెలుగు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా అని చెప్పేసి నేను కొంతమందిని అక్కడ ఉన్న వాళ్ళని తెలుగు వచ్చా అని చెప్పేసి అడగడం జరిగింది. మా కార్ డ్రైవర్ వచ్చేసి ఎస్టీ అంటే తన లంబాడీ భాషలో అక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి కనిపించడం జరిగింది. సో తనని అడగడం జరిగింది, అంటే అప్పాజీ నిజంగా రియలా, తను ఏం చెప్తాడో అది అని చెప్పేసి. అంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, అంటే నేను వెళ్ళంగానే నన్ను ఏం చెప్పడం జరిగింది, నా ఫ్యామిలీ గురించి చెప్పడం జరిగింది, మేము నమ్ముతున్నామని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. మన కార్ డ్రైవర్ వచ్చి నాకు చెప్పడం జరిగింది, అంటే నిజమే అంటన్నా, ఒకసారి మనం కూడా వెళ్దాము అది అని చెప్పేసి చెప్పడంతో సో మేము కార్లో నుంచి దిగిన తర్వాత మేము ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది, అంటే మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం, సో మనం ఇక్కడికి వచ్చినాము అది అని చెప్పేసి.